థైరాయిడ్ గ్రంథిపై ఇది ఒక సంక్షిప్త విశ్లేషణ. మన మెడలో ఉండే ఈ చిన్న సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి చెప్పాలంటే మన శరీర శక్తిని, వేగాన్ని కంట్రోల్ చేసే ఒక మాస్టర్ స్విచ్ లాంటిది. మొదటిది, దీని అసలు పని ఏంటి? థైరాయిడ్ T3 మరియు T4 అని రెండు హార్మోన్లను రిలీజ్ చేస్తోంది. మన శరీరం శక్తిని ఎంత ఫాస్ట్గా వాడుకోవాలో డిసైడ్ చేసేది ఇవే. ఇందులో T3 హార్మోన్ చాలా పవర్ఫుల్ అన్నమాట. రెండవది, హార్మోన్ల ఉత్పత్తిలో తేడా వస్తే ఏం జరుగుతుంది? ఇక్కడే మనకు రెండు ముఖ్యమైన కండిషన్స్ వస్తాయి. ఒకటి, హైపోథైరాయిడిజం, అంటే థైరాయిడ్ స్లో అయిపోవడం. దీనివల్ల మీ బాడీ ఇంజిన్ నెమ్మదించినట్టు బరువు పెరగడం, విపరీతమైన అలసట వంటివే ఉంటాయి. దీనికి ముఖ్య కారణం అయోడిన్ లోపం. ఇక దీనికి పూర్తిగా ఆపోజిట్, హైపర్ థైరాయిడిజం, అంటే థైరాయిడ్ ఓవర్ యాక్టివ్గా పనిచేయడం. మీ శరీరం ఓవర్ డ్రైవ్లో నడుస్తున్నట్టు ఉంటుంది. దీనివల్ల బరువు తగ్గడం, ఆందోళన, గుండె వేగంగా కొట్టుకోవడం జరుగుతాయి. ఇక చివరిగా మూడవది, ఈ సమస్యలు అసలు ఎందుకొస్తాయి? అయోడిన్ లోపం ఒక కారణం అయితే ఆటోఇమ్యూన్ సమస్యలు మరో పెద్ద కారణం. అంటే మన సొంత రోగనిరోధక వ్యవస్థే పొరపాటున మన థైరాయిడ్పై దాడి చేస్తుందన్నమాట. వీటితో పాటు దీర్ఘకాలిక ఒత్తిడి కూడా దీని పనితీరును దెబ్బతీస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే థైరాయిడ్ మన శరీర ఎనర్జీకి ఒక రిమోట్ కంట్రోల్ లాంటిది. దాని ఆరోగ్యం మన మొత్తం ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది.